సినిమా అయిన మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. అధికారికంగా ఎక్కడ రాయరు కానీ అంటే ఇండస్ట్రీలో మాత్రం పవన్ కళ్యాణ్ గురించి, రవితేజ గురించి ఓ విషయం అయితే బాగా ప్రచారంలో ఉంది. ఫిలిం నగర్ లో ఎవరిని అడిగినా కూడా ఈ విషయం గురించి ఒప్పుకుంటారు. అదనంగా కావాలంటే కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ వద్దు అని వదిలేసిన చాలా స్క్రిప్ట్స్ రవితేజ వద్దకెళ్ళి సూపర్ హిట్లు అయ్యి రవితేజని మాస్ మహారాజన్ చేశాయి అని. ఇండస్ట్రీలో ఒకరికి నచ్చని కథ మరొకరి దగ్గరికి వెళ్ళి సూపర్ హిట్లు అవడం కామనే. కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వదిలేసిన స్క్రిప్ట్లన్నీ కూడా రవితేజకి కలిసి వచ్చాయి. ముందుగా వాళ్ళు చెప్పే అలాంటి స్క్రిప్ట్ ఏది అంటే ఇడియట్. ఫస్ట్ ఇడియట్ స్క్రిప్ట్ ని పూరి జగన్నాథ్ పవన్ తోనే చేయడానికి ట్రై చేశారంట. కానీ పవన్ కి ఎందుకు ఆ సబ్జెక్ట్ కనెక్ట్ కాలేదు. అలా రవితేజకి అదృష్టం కలిసి వచ్చింది. ఆ తర్వాత అమ్మా నాన్న తమిళమ్మాయి కూడా పవన్ తోనే చేయాలనుకున్నాడంట. కానీ అదృష్టం రవితేజ వైపు ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఈ రెండు సినిమాలే కాదు, మిరపకాయ సహా మరికొన్ని స్క్రిప్టులు పవన్ దగ్గర నుంచి రవితేజ వద్దకు వలస వెళ్ళాయి అని చెప్పుకుంటూ ఉంటారు. పోతే ఆ సినిమాల వ్యవహారం అంతా గతం. కానీ ఇప్పుడు కొత్త సినిమా మళ్ళీ ఆ పరంపరని కొనసాగిస్తుంది అని మాట్లాడుకోవడం జరుగుతా ఉంది ఫిలిం నగర్ లో. ఇప్పుడు రవితేజ సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ అనే పేరుతో ఓ సినిమాని రూపొందించడానికి ట్రై చేస్తున్నాడు. ఆ కథను సంపత్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ కే చెప్పారంట. కానీ పవన్ కళ్యాణ్ కి ఆ సబ్జెక్ట్ నచ్చలేదు. అందుకని దాన్ని పక్కన పెట్టి గబ్బర్ సింగ్ 2 మీద కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారు. కానీ మరి ఆ తర్వాత ఎందుకో క్యాలిక్యులేషన్స్ తప్పాయి. సంపత్ బయటకు వచ్చేశారు. పవన్ వద్దన్న స్క్రిప్ట్ నే తీసుకెళ్లి రవితేజకి చెప్పారంట. రవితేజ సింగిల్ సిట్టింగ్ లో స్టోరీని ఓకే చేశారు. అలా రవితేజ సింగిల్ సిట్టింగ్ లో స్టోరీని ఓకే చేయడానికి ప్రధానమైన కారణం ఇది పవన్ కళ్యాణ్ వద్దు అన్న స్క్రిప్ట్ కావటమే అని చెప్పేసి విశేషంగా మాట్లాడుకోవటం ఫిలిం నగర్ లో వినిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ తో తనకున్న సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకునే క్విక్ గా ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేశారు. అలాగే క్విక్ గా షూటింగ్ లో పాల్గొనడానికి కూడా ఆయన ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అని మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. రవితేజ అయితే ఎటువంటి అనుమానాలు లేకుండా పవన్ సెంటిమెంట్ మీద పూర్తి నమ్మకంగా ఉండే ఉంటారు అని చెప్పేసి ఔత్సాహికులు భావిస్తా ఉన్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ ఈసారి రవితేజకి ఎంతవరకు కలిసి వస్తుందో. ఇది బుల్టాన్, మరో బుల్టాన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బిన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.